Hi guys, welcome to my channel. It was like a Riverity జనరేషన్ చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా వీడియోస్ చూసాను. 1.5 month నుంచి నేను వీడియోస్ రీసెర్చ్ చేస్తున్నాను. జెన్ 3 రివర్ కొందామని. నేను చూసినంత వరకు జెన్ 2 రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ 85-90% జెన్ 2 రివ్యూస్ ఉన్నాయి. జెన్ 3 చాలా తక్కువ. అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని జెన్ 2 గురించి ఉన్నాయి. సో నేను జెన్ 3 పర్చేస్ చేశాను. 1 week అయిన పని. దీని నుంచి మీకు జనరల్ కొంతమంది కొనవాళ్ళు అనుకుంటున్నారు చూద్దామా అని చెప్పేసి లైక్ నాలాగా సెర్చ్ చేసేవాళ్ళు. సో దాని గురించి అని జెన్ 3 రివ్యూ చెప్తున్నాను. బేసికల్ ఏంటంటే జెన్ 2కి జెన్ 3కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు హార్డ్లీ హ్యాండిల్ బాస్ దగ్గర బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టుగా ఇది చెప్పారు. అది నేను షోరూమ్ వాళ్ళని అడిగితే. అండ్ బండి సేమ్ లుక్. మీకు ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసిన సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్ మీకు 2 హెడ్ ల్యాంప్స్ కనిపిస్తాయి. దీంట్లో డిఆర్ఎల్స్ లైక్ ఒకటి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, ఒకటి రెగ్యులర్ గా నైట్ టైమ్స్ లో ఆన్ చేసుకోవచ్చు. త్రో కూడా చాలా మంది ఏంటంటే త్రో అంతగా లేదు అని అంటున్నారు, కానీ నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే 1 week నుంచి డ్రైవ్ చేస్తుంది, నాకు త్రో బాగానే అడిక్వేట్ గా అనిపిస్తుంది. అండ్ సస్పెన్షన్ కానీ టైర్స్ కానీ మీకు ఏమైనా చూస్తే 14-inch టైర్స్ అనేది ఆటోమేటిక్ అక్రాస్ రివర్ ఇండిస్ ఎవ్రీ జెన్ 1, జెన్ 2, జెన్ 3 ఆటోమేటిక్ ఇచ్చారు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి కొద్దిగా స్టిఫ్ గా ఉంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నాకు కొద్దిగా రోడ్ అంత బాగాలేనప్పుడు, లేదంటే రోడ్ ఎలా ఉందంటే లైక్ గతుకులు ఉన్న రోడ్లు వెళ్ళినప్పుడు నాకు అర్థం అయిపోతుంది. లైక్ నేను ఒక 2-3 years ఓల్డ్ వెహికల్ నడిపిన ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ రోడ్ బాగుంది అనుకోండి. ఏంటంటే చాలా వీడియోస్ చూస్తాను, వీళ్ళు హెడ్ వ్యూ మిరర్స్ వచ్చేసి కొద్దిగా మీకు వెనకాల కనిపించదు, లైక్ వెనకాల వచ్చే వాళ్ళు కనిపించదు అది అంటారు. నాకు అలాంటిది ఏం లేదు. లైక్ అడ్జస్ట్ చేసుకున్నాను, బాగానే కనిపిస్తుంది. నాకు అట్లాంటి ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. లైక్ చాలా వీడియోస్ లో కొద్దిగా బాగుంటే బాగుంటుంది, పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. అది ఎంతవరకు నాకేం అంత వాళ్ళు చేసుకుని నేను చాలా మంది చెప్పిన దాంట్లో నాకు అంతగా అనిపించలేదు. నాకు మాత్రం కంఫర్ట్. సో కమింగ్ టు మీకు బూట్ స్పేస్ కానీ బ్యాటరీ కానీ లైక్ ఛార్జింగ్ కానీ మీకు చెప్పాలి అంటే ఛార్జ్ 4 kilowatt స్టాండర్డ్ బ్యాటరీ వస్తుంది. మీకు 3 years 30,000 kilometers బ్యాటరీ రేంజ్. ఇంకా మీకు కావాలంటే ఎక్స్టెండెడ్ 3+2 3+5 తీసుకోవచ్చు. ఒక 3+5 తీసుకొని 10,000 kilometers 10,000 rupees ఎక్స్ట్రా పెడతాం. నాకు లైక్ బ్యాటరీ వారంటీ వచ్చేసి ఫస్ట్ 5 years టీసీ కన్వర్టర్ వీటన్నిటికీ వాళ్ళు ఇచ్చారు. స్పేస్ గురించి మాట్లాడితే మీకు 43 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ వస్తుంది. దీంట్లో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, ఒక హాఫ్ సైజ్ హెల్మెట్, అది కాకుండా ఇంకా అడిషనల్ కూడా పెట్టచ్చు. బట్ నేను ఏంటంటే ఇప్పటికి చార్జర్, అడిషనల్ ఎక్సెసరీస్, ఇంకా హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టాను. అండ్ ఇది ఇప్పటికి కొద్దిగా సీట్ క్లోజ్ చేయడం ఇబ్బంది ఉంటుంది. అండ్ గ్లవ్ బాక్స్ వచ్చేస్తే మీకు 12 liters ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. లైక్ చిన్న ఒక 2 bottles or 3 bottles పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఎక్సెసరీస్, పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. లైక్ మీకు ఓల్డ్ మోడల్ చేతక్లో ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అండ్ బండి ఒకవేళ ఆన్ చేస్తే మీకు డిస్ప్లే అనేది ప్రతి డీసెంట్ గా ఉంటుంది. లైక్ నాట్ మేజర్ అప్డేట్స్, మీకు మ్యాప్స్, ఇంకా ఏదైనా డిఫరెంట్ అవుట్పుట్స్ ఇట్లాంటివి మీకు అంత యూజ్ లేదు, నాకు అవసరం లేదనుకునే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. లేదు అంటే మీకు ఏతర్లో రిక్సా ఉంది. రిక్సాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకెందుకంటే అంతగా నాకు అనవసరం అనిపించింది. అంత టచ్ స్క్రీన్ యాప్స్ అవన్నీ నేను రెగ్యులర్ బండి మీద కార్లో కూర్చోలేదు. డ్రైవింగ్ పొజిషన్ కానీ కంఫర్ట్ కానీ వస్తుంటే నేను 510 నాకు కంఫర్ట్ గా కాలుతున్నాను. ఇక్కడ ఇబ్బంది లేదు. నాకు ఒకవేళ ముందు లగేజ్ పెట్టుకున్నా ఫుడ్ ప్యాక్స్ ఇక్కడ ఉన్నాయి. హ్యాపీగా చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నేను పాపను కూర్చోబెట్టాను. నా పాప ఈపీఎస్ తను కొద్దిగా హెవీగా ఉందని లైక్ కూర్చోబెట్టుకున్నా, నిల్చున్నా, నేను డిస్ప్లే నాకు కనిపించడం అదంతా ఇబ్బంది ఏమంటుంది. నాకు బాగుంది. ఇది ఒకటి. అండ్ దీంట్లో ఒక మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చేసి సస్పెన్షన్ ఒకటి స్టిఫ్ గా ఉంటుంది. అది ఆటోమేటిక్ ముందే చెప్పాను. అండ్ ఛార్జింగ్ పోర్ట్. ఈ ఛార్జింగ్ పోర్ట్ ఏంటంటే మీకు అందరు చెప్పినట్టు ఇక్కడ లివర్ ఉంటుంది. గ్లవ్ బాక్స్ లో లివర్ ఉంటుంది. లివర్ ఓపెన్ చేయగానే ఇది వస్తుంది. ఈ రబ్బర్ అనేది కొద్దిగా ఇబ్బంది, మరి అంత ఇబ్బంది ఏంటంటే జస్ట్ ఓకే నార్మల్. ఇది లైట్ గా ఓపెన్ చేస్తే ఇక ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవచ్చు. ఇది యూనివర్సల్ ఛార్జర్ కాదు. అందరూ మీకు చాలా వీడియోస్ లో చాలా చూస్తుంటారు.
ఇది లైక్ మీకు ఏంటంటే కొద్ది కంజెస్టెడ్ అనిపిస్తుంది. అండ్ బయట ఎక్కడ పెట్టలేరు మీరు ఛార్జింగ్. కంపల్సరీ మీరు ఇంట్లోనే పెట్టాలి. లేదు అంటే బయటికి వెళ్ళారంటే క్లియర్గా కొద్దిగా బయట ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేదు ఎవరి ఇంట్లో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. 16 amps సాకెట్లో వచ్చేస్తుంది. లైక్ ఇంతకుముందు జెంటూలో అయితే 240 mm డిస్క్ బ్రేక్స్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ వచ్చేసి మీకు 200 mm డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు. మరి అది ఎందుకు తగ్గించాడు సైజ్ తెలియదు. కొన్ని సర్వీస్ పాయింట్స్లో చాలా మంది చెప్పి ఏంటంటే మీకు ఎవ్రీ 5000 kilometers డిస్క్ ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. నేను ఒక అమెజాన్ డెలివరీ పర్సన్ ఆల్మోస్ట్ 7 months అయింది అన్నాడు. లాస్ట్ అక్టోబర్లో ఉన్నాడు. అతను కనిపిస్తే అడిగాను, ఇప్పుడు జెన్సయ్యే కొన్నాడట. అతను ఏమన్నాడంటే వెహికల్ వచ్చేసి ఇప్పటివరకు డిస్క్ ప్యాడ్ చేంజ్ చేయలేదు అని అన్నాడు. సో బేసికల్ అది పాత జెంట్ ఉందో అనేది ఇంకా తెలియదు. జెంట్ అయితే ఉందని విన్నాను. జెన్3కి అయితే ఒక పర్సన్ నడుపుతున్నాడు 6-7 months నుంచి, అతను ఎక్కడ చెప్పలేదు అని అంటే లైక్ అతను అమెజాన్ డెలివరీ పర్సన్ లైక్ ఆల్మోస్ట్ డైలీ 60 kilometers తిరుగుతాడట. మరి 60 kilometers తిరిగి అతను ఇప్పటివరకు డిస్పాచ్ చేంజ్ చేయలేదు అని అంటే మైట్ బి కంపెనీ అప్గ్రేడ్ చేసినట్టుంది. యా, కర్వ్ వెయిట్ వచ్చేసి 145 kgs. జెన్2కి జెన్3కి డిఫరెన్స్ ఏంటంటే జెన్2లో మీకు కొద్దిగా 7 kgs సంవాట్ ఎక్కువ ఉండింది, ఇప్పుడు 7 kgs తగ్గించారన్నారు. బట్ మీకు స్టాండ్ వేసినప్పుడు చూస్తేనే మీకు ఇబ్బంది వెయిట్ తెలుస్తుంది. బట్ డ్రైవింగ్లో ఆ వెయిట్ అనేది ఏం లేదు, కొద్దిగా హ్యాండిల్ నాకైతే కొద్ది వెయిట్ అనిపించింది. బట్ అండ్ సైడ్ మిర్రర్స్ చూస్తే మీకు వెనకాల కనిపించదు అని కొన్ని వీడియోస్లో చూశాను. బట్ నాకైతే అలాంటిది ఏం లేదు, ఇక్కడైతే చాలా బాగానే ఉంది. సో నేను బండి కొన్నప్పుడు వాడు నాకు చెప్పింది ఏంటంటే షోరూమ్ వాళ్ళు 750 watts స్టాండర్డ్ ఛార్జర్ వస్తుంది, లేదు అది మీకు ఏంటంటే 750 watts వచ్చేసి 4 hours 5 hours ఛార్జింగ్ అయిపోతుంది. మీకు 450 watts ఛార్జర్ కూడా ఉంది, బట్ ఆ 450 watts ఏంటంటే మీకు 8 to 9 hours ఆఫ్ ఛార్జింగ్ టైం పడుతుంది. అండ్ నా హైట్ వచ్చేసి 5'10", సో నా కంఫర్ట్ ఉంటుంది. అండ్ లేడీస్ కూడా డ్రైవింగ్ కంఫర్ట్గానే ఉంది. అంటే లైక్ నా వైఫ్ కూడా డ్రైవ్ చేసింది, షీ ఈజ్ ఆల్సో ఫైన్ విత్ ఇట్. మీకు ఇది మోటార్ సైడ్ స్టాండ్ తీయంగానే మోటార్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ఎలా అంటే లైక్ మీకు డ్రైవింగ్లో కానీ కంఫర్ట్గా కానీ ఇంకా ఏదైనా సరే స్మూత్గా ఉంది. చైన్ డ్రైవ్ కాబట్టి డ్రైవింగ్ స్మూత్గా ఉంది. వేరేటి ఏంటంటే బెల్ట్ డ్రైవ్, సో అది నాకు కొద్దిగా సౌండ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేసి నాకు ఆ సౌండ్ అనేది ఏం లేదు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే లైక్ ఎవ్రీ 2000 kilometers బండిని లూప్ చేయాలి. లైక్ చైన్ని కింద స్క్రూస్, చైన్ దగ్గర స్క్రూస్ తీసి మీరు లూబ్రికేషన్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటే బండి స్మూత్గా రన్ అవుతుంది. అది మనమైన ఇంట్లోనే చేసుకోవచ్చు, సరిపోతుంది.